కొద్దిమంది క్రీస్తు శకం 80 నుండి 90 మధ్య కాలంలో లూకా అనే వైద్యుడు రాశారని కొద్దిమంది చెప్తారు. కొద్దిమంది ఏమో 60 సహచరుడు అంటే ఏమిటి, ఏమంటారు? సహచరుడు అంటే ఏమిటి? మన అంత కలిసి ఉన్నవాడా? సహోదరుడు కాదు. సహచరుడు అంటే ఇక మిమ్మల్ని అనొచ్చు, ఇప్పుడు నేను మా సంఘానికి కట్టబడి ఉన్నారు కాబట్టి సహచరులు అనొచ్చు, అంతేనా? ఇలాంటి సహచరుడు ఈయన ఎవరు? లూకా. మళ్ళీ ఈయన ఒక మంచి డాక్టర్ అడ్డ. ఎవరు? వైద్యుడు. కానీ ఈయన పరమ వైద్యుడి గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? పరమ వైద్యుని గురించి. ఈ పరమ వైద్యుని గురించి రాయడానికి ముందు నేను వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి యేసు క్రీస్తు కంటే ముందు రావలసిన వ్యక్తి. ఎవరు? మీరు మాట్లాడితే నేను వింటున్నారు అనుకుంటా, లేకపోతే నేను అప్పుడు ఏమవుతుంది మరి? మార్పు రావాలి కదా, మనకు మార్పు రావాలి కదా. మార్పు రావాలి అంటే మీరు కూడా మాట్లాడడం కలవాలి. మనం ఆదివారం ఆరాధన ఎందుకు చేస్తారు తెలుసా? చెప్పన్నా, ఇటునో డోంట్ టాక్. ఎవరు మాట్లాడకూడదు. వాక్యం అనంటే ఇక చూడండి, ఆ ఫ్యాన్ల శబ్దం ఒకటే రావాలి. ఈ ఫ్యాన్లు తిరుగుతున్న శబ్దం ఉన్నది చూసినావా? చూడండి, ఈ ఫ్యాన్ల శబ్దం ఉన్నదిగా, అక్కడ ఫ్యాన్ వేసుకోలే, ఈ ఫ్యాన్ల శబ్దమే రావాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ నేను ఏదైనా కింద పడేసింది అనుకో, స్కూల్ పిల్లలకు చెప్తారు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. అర్థమైందా? పిన్ను వేస్తేనే శబ్దం రావాలి, మళ్ళీ వేరే శబ్దం రావద్దు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఏంటిది? ఒక పిన్ను వేస్తేనే శబ్దం. గుర్తుపెట్టుకోండి. వాక్యం చెబుతున్నా అంటే మాట్లాడిన అనుకో, నువ్వు దేవునికి గౌరవం ఇస్తలేవు అన్నట్టు. ఏమన్నట్టు? అగో చూడు, అమ్మ ఏం చెప్తాను, నేను గౌరవం ఇస్తానంటే విలువిస్తలేవంట. చూసిన ఎంత మంచి గొప్ప మాట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. విలువ ఇస్తలేవు నువ్వు దేవునికి, మరి ఇంకెవరికి ఇస్తావు? ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన దగ్గర నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? వాళ్ళను నియమించిన వాడు నా ప్రభువు. వారి ప్రభు దయ ఉంటేనే వారు గెలుస్తారు. అర్థమైందా? ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రభు ముందట నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎరికేనా? అందుకని ఒకసారి వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? ఏ కొలతతో కొలుస్తావో. ఎంతమంది విన్నారు ఈ కొలత వాక్యాన్ని? విన్నవాళ్ళు చేయిలు పైకి ఎత్తండి. సరే, వినని వాళ్ళకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ ఒకసారి దేవుని నామానికి ఉందా, నీవట త్రాసులో పెట్టి చూసినప్పుడు ఏంటంటే నువ్వు సమానంగా ఇవ్వబడుతున్నావా, ఎక్కువ కనబడుతున్నావా, తక్కువ కనబడుతున్నావా దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత కొలుస్తావో అదే నీ తీర్పు. ఏమిటి నీ తీర్పు? ఏమిటి? అంతేనా కదా? మనం సావుకారుల దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు డిజిటల్ మీటర్స్ వచ్చినాయి. 500 గ్రామ్స్ కంటే వాడు 1 గ్రామ్ కూడా ఎక్కువ ఇయ్యాడు. అర్థమైంది? కొద్దిమంది ఏమో ఇస్తారు 1 గ్రామ్ 2 గ్రాములు అటు ఇటు అయితే ఏమవుతుందని డబ్బులకు. అవునా కదా? అరకిలో అంటే 500 గ్రామ్స్ కంటే అసలు ఎక్కువ ఇవ్వనివ్వడు. చూసారా? దుకాణాలకు వెళ్ళినా ఎంతమంది దుకాణాలకు వెళ్తారు? అందరూ వెళ్తారు కదా. త్రాసులో జోకుతుంటారు కదా, పప్పు కానీ పల్లీలు కానీ ఉప్పులు కానీ కొన్ని ఉంటాయని జోకుతుండండి, చక్కెర కానీ. అవునా కదా? మరి దేవుడు కూడా అంతే, మిమ్మల్ని అట్లనే జోకుతాడు. అర్థమవుతుందా? నీ నీతి కార్యములు, నీ కార్యములు, నువ్వు దేవుని సన్నిధిలో నీవు నడుచుకుంటున్న విధానము ఏమిటి? ఎందుకు మందిరంలో ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉంచాలని చెప్పాను కదా. మీకు అన్నీ చెప్పినా, మీకు అన్నీ తెలుసు, కానీ మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? నియమ నిబంధనలు అన్నట్టుగా మళ్ళీ ఒకసారి నియమ నిబంధనలు చెప్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లూకా సువార్తను పరిచయం చేయడానికంటే ముందు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ వ్యక్తే యోహాను. ఎవరు? యోహాను. ఈ యోహాను ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నానంటే, ప్రవక్తలు ఒక మాట చెప్పారు. దీని పక్కన ఇట్లా చూసుకుంటే మత్తయి పక్కన ఉంటుంది మలాకి అని. 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఒకసారి తీయండి అందరు, మైకులో చదవాలి. చదవగలిగిన వారు మలాకి. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పుము. చాలు, ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, వాక్యము ధ్యానించుచుండగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనసును వీరందరికీ దయచేయమని
నాజడైన యేసు క్రీస్తు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆర్ యు రెడీ? మీరు రెడీగా ఉన్నారని చెప్పండి. ఓకేనా? వాక్యం వినడానికి రెడీగా ఉన్నారా? అయితే ఆనాడు ప్రవక్తలు, మలాకి కానీ ఇంకేమైనా ప్రవక్తలు కానీ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? యేసు క్రీస్తు వారు రావడానికి ముందు, ఎవరు? యేసు క్రీస్తు రావడానికి ముందు ఒక ప్రవక్తను పంపిస్తాను నేను. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడట? తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పుతాడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రెండు కనబడుతున్నాయి. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఒకటి తండ్రుల హృదయం పిల్లల తట్టు, రెండోది పిల్లల హృదయం తండ్రుల తట్టు, రెండు. అయితే మరి ఇక్కడికి వచ్చిన యోహాను గారు ఏమి చేశారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు జననానికంటే ముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ముందు ప్రవచనాలు నెరవేర్పు ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఈ ప్రవచనాలను కూడా దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చి కూడా నెరవేర్చారు. ఏం చేశారు? అయ్యో, ఎందుకు? ఇది నమ్ముతున్నారా లేదా? మళ్ళీ ఒకసారి చదువుకున్నామా? మత్తయి సువార్త తీద్దాం ఒకసారి. తీయండి మత్తయి సువార్త, అందరు తీయండి. 5వ అధ్యాయం తీయండి. అయ్యో, మీరు వెనక ముందు అట్లా మీరు క్వశ్చన్ మార్క్ చూస్తే మరి నాకు డౌట్ వస్తుంది. మరి మీరు క్వశ్చన్ మార్క్ చూస్తే ఓకేనా? తీసారు? 5:17 చూడండి. 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అబ్బా, ఎందుకు వచ్చిండట యేసు ప్రభు? నెరవేర్చడానికి. ఎందుకు వచ్చిండట? నెరవేర్చడానికి. ఎందుకు వచ్చిండంట? నెరవేర్చడానికి. కొన్ని నెలల గట్టి చెప్పట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన లూకా సువార్తలకు వచ్చేద్దాం. ఇక ఎక్కడికి వచ్చేద్దాం? మన అధ్యాయంలోకి వద్దాం. మనం ఒక్కొక్క అధ్యాయం ప్రతిసారి మనం ధ్యానించుకుంటున్నాం కనుక ఈ లూకా సువార్తను త్వరగా అయిపోవడానికి నేను 6 భాగాలుగా విభజించాను. ఎన్ని భాగాలుగా విభజించాను? 6 భాగాలు. నేను మొత్తం 24 అధ్యాయాలు ఉంటాయి. 24 అధ్యాయాలను నిన్న నా పని ఇదే. నిన్న ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రము 3:30 దాకా, ఎన్ని గంటల నుండి? 1 గంట నుండి మొదలు పెడితే 3:30 వరకు దీన్ని విభజించాను నేను. 2:30 గంటలు దాదాపు, అంతేనా? 1, 2, 3:30 అంటే 3:30 గంటలు. 3:30 గంటలు నేను 6 అధ్యాయాలుగా విభజించాను. అన్న కుర్చీలు అట్లా జరపద్దు, శబ్దం వస్తుంది. లేపట్టేసుకోండి చైర్స్ లేపట్టేసుకోండి. ఎందుకంటే మీరు అలా జరుపుతుంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. వాక్యం చెప్పడానికి మళ్ళీ తర్వాత నా తలంపు మారవచ్చు మళ్ళీ. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 6 అధ్యాయాల గురించి తర్వాత వివరిస్తా. కానీ ఇప్పుడైతే 1, 2 అధ్యాయాలు మొదట తీసుకున్నా. ఏం తీసుకున్నా? ఇది పరిచయము, యేసుక్రీస్తు జననం అని కూడా మనం అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? పరిచయము, యేసుక్రీస్తు జననం. మరి ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని మళ్ళీ ఎన్ని భాగాలుగా విభజించానంటే 7 భాగాలుగా విభజించాను. మళ్ళీ ఎన్ని భాగాలుగా విభజించాను? 7. ఇవన్నీ చెప్తే కనీసానికి 2 అవర్స్ అన్న పడుతుంది. 2 అవర్స్ చెప్పను నేను, ½ అన్ అవర్లో ముగిస్తాను. షార్ట్ కట్లో చెప్తాను. ఓకేనా? అర్థమైందా? ఎందుకంటే మన సమయము 12 అయిందంటే క్లోజ్ చేసుకోవాలి. 12:30. ఓకేనా? ఇప్పటికి 11:30 అయితే నేను 11 గంటలకు వాక్యానికి ఉందామనుకున్నా, కానీ కొంచెం ఆలస్యమైంది. 11:30 అయింది. అయినా మీరు మంచిగా ఇంత శ్రద్ధగా వింటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈయనను గుర్తు చేసినప్పుడు మరి ఈయన ఎవరి దగ్గర జన్మించాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు? యోహాను కూడా ఒక జననం రావాలి కదా. మరి ఆనాడు ప్రవచించిన ప్రవచనము, మలాకి దగ్గర ప్రవచించిన ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడడానికి యేసు కంటే ముందు యోహాను జననము రావాలి. ఆయన కూడా సువార్త ప్రకటించడం మొదలు పెట్టాలి అంటే మనం ఒకసారి చూసుకున్నాం. ఎన్నో అధ్యాయం నుండి 8వ వచనం నుండి చూసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ఓకే, చాలు ఆపుదాం. ఏమంట? జకరియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని మందిరంలో, అప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుని దగ్గర ధూపం వేసేదానికి ఒకరొకరు వంతులు పడేది. ఏమిటి? మన దగ్గర ఇప్పుడైతే చర్చి ఊడడానికి ఒక్కరు తప్పితే ఇంకోళ్ళు వస్తలేరు. హల్లెలూయా. ఎవరు? ఎప్పుడు చూడు మొన్నటిదాకా ప్రభాకర్ వచ్చిండు,
ఇప్పటిదా ప్రభాకర్ పట్టించుకుంటలేడు, ఇప్పుడు దేవేందర్ వచ్చిండు. ఇక దేవేందర్ పట్టించుకోకపోతే మళ్ళీ ఎవరు వస్తారేమో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ వంతులు ఉన్నాయట. ఎవరికి ఏమున్నాయి? ఒక రోజైతే కిరణ్ అన్న మంచిగా 22 బిందెలు పెట్టి కడిగేసిండు. 24 బిందెలు పెట్టి మొత్తం చర్చిని కడిగేసిండు. హల్లెలూయా. కానీ ఇక్కడ వంతులు ఉన్నాయట దేవుని దగ్గరికి. ఏంటంట? యాజక ధర్మం చేయడానికి, దేవుని పని చేయడం. అమ్మా, ఎవరు వేరే పని కాదు, నా పని కాదు, నా ఇంటి పని కాదు, నా సొంత పని కాదు. నా ఇంటి పని ఏమన్నా చేయించుకుంటున్నాను నేను? అసలు నా ఇల్లు కూడా ఎక్కడ ఉందో మీకు చాలా మందికి తెలియదు. చాలా మందికి అవునా కదా? ఎంత దూరం? ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది నాకు. ఎన్ని కిలోమీటర్లు? మరి ఏం పని చేయాలా మీరు? దేవుని పని చేయాలా. దేవుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈయన జకరయ్య చేస్తున్నాడు. చేస్తుంటా అంటే ఈయన మాట చొప్పున వచ్చినప్పుడు ఈయన ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడో, ముందు ఒకసారి చదువుకుంటూ వెళ్దామా? చదవండి అక్క. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతను యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు. చాలక్క, ఒక్క నిమిషం, తర్వాత కంటిన్యూ చేస్తూ ఏమంటున్నాంట. ఫస్ట్ ఈయన యాజక ధర్మం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈయన కుడి వైపున దేవదూత కనబడింది. ఎటువైపున? ఇటు చెప్పండి. దేవుడు ఎంతమంది కుడి చేయి నింపిండు? మీ కుడి వైపున ఒక దేవదూత వచ్చి ఇప్పుడు మీ కుడి చేయి నింపింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుడి వైపున కనబడి ఏం చెప్తుందంట? జకర్యా భయపడకు. భయపడకు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి భయపడకు అన్న పదం చాలా సార్లు మీకు కనబడుతుందంటది. దేవునికి భయపడాలా ముందుగా. ఎవరికి భయపడాలా? మనుషులకు భయపడద్దు. నేను ఓపెన్ చెప్తున్నా, మనుషులకు భయపడదు. ఎవరు ఏం చేయరు మనుషులు నిన్ను. గుర్తుపెట్టుకోండి, ఎవరు నిన్నెవరు ఏం చేయరు. దేవుడు మాత్రం చేయగలడు. ఏం చేయగలడు? ఏం చేస్తాడు? అవసరమైతే ఏమైతాడు ఎరకనా? పరదేశులము ప్రియులారా మనము. ఏమంట? దేవునికి కోపం వచ్చిందంటే ఏమవుతుంది? అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నా నేను. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి భయపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చాలా మంది దేవునికి భయపడిన వారు ఉన్నారు. ఎవరైతే భయపడినలో వారు ఆశీర్వదించబడినారు. నేను కూడా దేవునికి భయపడ్డా, ఇప్పటికీ భయపడతా. నేను చెప్తున్నా, నేను ఒక ఆదివారం వచ్చి నేను వాక్యం చెప్పకపోతే దేవుడు నన్ను ఏం చేస్తాడు అన్న భయం. వేరేటోళ్ళకి సమయం ఇయ్య. ఆదివారం నాడు అసలే నేను వేరేటోళ్ళకి సమయం ఇయ్య. వేరే సమయంలో ఇస్తా, ఈ సమయాన్ని మాత్రం ఇవ్వను. హల్లెలూయా. ఎందుకు? భయపడుతున్నా నేను. భయపడాలా. ఈయన కూడా భయపడ్డాడు. భయపడినప్పుడు ఇప్పుడు కదా ఇక ప్రవచనం నెరవేర్పు వస్తుంది. ఎవరట? ఎలిజబెత్. 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? జకరయ్య, ఎలిజబెత్. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా కొంచెం చెప్పడానికి సంతోషం వస్తుంది. అర్థమైందా? ప్రశాంత్ అన్నలాగా సీరియస్గా చూడద్దు, నవ్వుతూ చూడాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ ఎలిజబెత్ వీరట ఎవరు? ముసలివారు. ఈ కార్యం ఎక్కడ జరిగింది? పాత నిబంధనలో ఇంకొకటి ఎక్కడ జరిగిందంటే అబ్రహాముకు జరిగినది. అవునా కదా? అయితే దేవుని దూత వచ్చి ఈయనతో చెప్తున్నది, అతనికి ముందుగానే పుట్టక ముందుకే పేరు పెట్టని చెప్తుంది. మొదట ఒకటి ఏం చెప్తుంది? పుట్టక ముందుకే పేరు పెడుతుంది. ఏం పేరంట? యోహాను. ఎందుకు పుట్టక ముందుకే పేరు పెడుతుంది? ఈ పేరును బట్టి కూడా చాలా మనకు ఉన్నది. చూద్దామా? కీర్తనలు 139:16 చూస్తే, పిండమునై ఉండగానే. ఎక్కడంట? అర్థమైందా? చదవాలి. 139 సాంగ్స్, కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 139:16 ఏముంది? నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. ఏమంట? చాలు. నీ పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరు చూసినాయి అంట? ఎవరు చూశారు? ఎవరు చూశారు? దేవుడు. గట్టిగా చెప్పండి. తినరాలేదా ఉదయాన? ఎంతమంది తినొచ్చిళ్ళు? ఎంతమంది తినొచ్చిళ్ళు ఉదయాన? ఒక్కరు తినొచ్చు. ఎవరు తినరాలేదా? ఓ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంత విశ్వాసమా మీలో? హల్లెలూయా. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎప్పుడు చూడలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళినాక తింటాం. ఓకేనా? వెళ్ళిన తర్వాత మంచిగా తింటాం. ఉదయాన్ని మధ్యాహ్నం తింటాం. పిండమునై ఉండగానే. ఈయన పుట్టక ముందుకే జకరయ్యకు దేవుని దూత
వాగ్దానము చేస్తుంది. ఏమని చేస్తుంది? నీకొక కుమారుడు కనును, నువ్వు కంటావు, అతని పేరు యోహానని పేరు పెట్టుదువు. ఆయన వచ్చి ఏమి చేస్తాడో ఇక ఇప్పుడు ముందట తెలుసుకుంటారు. చదవండి, ఏం చేస్తాడట? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, ఏందంట? తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, దేవుని ఆత్మతో నిండుకొనిన వాడై, ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రభువైన దేవుని వైపు తిప్పును. మరియు ఒకటేమంటున్నాడా? ప్రభువైన దేవుని వైపు తిప్పును. మరియు అతను తండ్రుల హృదయములను, ఏమంట? తండ్రుల హృదయములను. ఎక్కడ చదివామమ్మా? ఇంత ముందు ఎక్కడ చదివినట్టు. మలాకి. అబ్బో, చాలా ఫాస్ట్ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏందంట? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల. ఇగో చూడండి, అవిధేయులైన నీతిమంతులు. చాలు, ఒక్క నిమిషం ఆపుదామక్క. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాడట. మరి తండ్రులు ఎవరయ్యా? ఎవరు తండ్రులు? నీవు నేనే. హల్లెలూయా. ఎంతమంది ఉన్నాం తండ్రులం? ఎంతమంది ఉన్నాం? నేను తండ్రిని. హల్లెలూయా. ఎంతమంది? అయ్యో, మీరు కొంచెం మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఎందుకంటే మీరు అటు ఇటు చూస్తున్నారు, ఈ వాక్యం అర్థమైతలేదు. మీకు అర్థం కావాలంటే ముందుగా ఇక్కడ ఈ వర్డ్ చదువుదాం. మత్తయి సువార్త 18:3-4. అన్నకు మైక్ ఇవ్వండి ఒకటి. ఏందంట? ఎవరంట? మార్పు పొంది బిడ్డల వంటి వారైతే. ఎవరంట? మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే గాని. మరి బిడ్డలు మార్పు నొందిన బిడ్డలు అంటే ఎవరయ్యా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉన్నారు, తండ్రులము. మనము ఎన్నోసార్లు వాళ్ళని గద్దించామా? ఎన్నోసార్లు కొట్టామా? అయినా వాళ్ళు మనల్ని వదిలేసిపోతారా? ఎందుకు? మా తండ్రి మా తల్లి వీరే. అంతేనా కదా? అయ్యో, మీరు కనెక్ట్ అవుతలేరు, వాక్యాన్ని కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఏమవుతాడట? ఈయన వచ్చి ఏం చెప్తాడట? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పుతాడట. నీ దేవుని తట్టు తిరగడానికి చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను కొట్టినా, దేవుడు నిన్ను తిట్టినా, కానీ నీ హృదయం ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి. అప్పుడే కదా నువ్వు భయపడతాం. దేవునికి భయపడినట్టయితే. అర్థమైందా కదా? నేనేమన్నా చెప్పాను అనుకో, మా కొడుకును కొడుతుంటాడు, నా బిడ్డ ముందుగానే చదువుకుంటుంది. ఏం చదువుకుంటుంది? నా బిడ్డ ముందుగానే చదువుకొని, డాడీ మొత్తం వాడు చేసిండు, డాడీ నేను కొట్ట ముందుకే ఎడుతుంటది. ఏం చెప్తుంది? మొత్తం వాడు చేసిండు. భయము. ఏమంట? భయము. మొత్తం అడిగేసిండు డాడీ, నేను ఏం చేయలేదు. నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ఎవరంటే, నువ్వు డాడమ్మని అడుగు, కాకపోతే ఇంకో తాతను అడుగు అని తాత వెనక కొరుకుతుంది. ఏమంటది? ఇంకొకరు సాకు చెప్పడానికి. కానీ మనం అలా సాకు చెప్పకూడదు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఏం చెప్పకూడదు? ఈ సాకులు రాకూడదు. ఆయన వచ్చి చెప్తున్నాడు, అక్రమం చేస్తున్నారు వీళ్ళందరూ. తండ్రులు ఏం చేస్తున్నారు? అక్రమం చేస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వారికి నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకని ఆయన వచ్చాట ఏం చేస్తాడట? తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాడు. హల్లెలూయా. ఎవరి తట్టు తిప్పుతాడు అంటే పిల్లల మనస్తత్వం తట్టు తిప్పుతుంటాడు అన్న విషయాన్ని చెప్తుంటా. అంటే ఈయనకేమనిపిస్తుంది? జకరయ్యకు ఏమనిపిస్తున్నది చెప్తుంటా అంటే? చదవండి అక్క. అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. చూసిన అవిధేయులనట నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి. చూడండి, అవిధేయులు ఎవరమంటే మనమే. ఎవరము? ఎంత చెప్పినా కానీ, జ్ఞానులు ఎంతమంది చెప్పినా కానీ అది వింటారా? నేను ఎన్నిసార్లు బోధించినా కానీ కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఏం మారు మనసు తెలుసా? బూతులు మాట్లాడద్దయ్యా అన్నా నేను, కానీ బూతులు మాట్లాడతారు. సాటుకు వెళ్ళి తాగద్దయ్యా అని చెప్పిన, తాగుతారు. మనకు పడరాని చోట తినద్దయ్యా అని చెప్పాను, కానీ తింటారు వెళ్ళి. ఎవరు చూస్తలేరు. ఏం కాదు, మన గురించి సపరేట్గా వండిల్లు. సపరేటా? ఏమో నీ గురించి వాళ్ళు ఏం సపరేట్ వండిల్లు నాకేమో తెలియదు, దేవునికి తెలుసు. కానీ అర్థమైందా? నేను కొన్ని చోట్లు వెళ్ళకుండాయా అని చెప్పాను, కానీ ఆ చోట్లకు వెళ్తున్నాను. అది ఎవరు? అవిధేయత. అంతేనా?
ఈ అవిధేయతులైన వీరిని అంట నీతిమంతులు ఎవరున్నారు? అలా తిరగకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కొద్దిమంది, అర్థమవుతుందా? ఇలాంటివి చేయకుండా ఉన్న వాళ్ళ సైడ్ తిప్పుతాడట. ఏం తిప్పుతాడు? ఇక పలానైన వ్యక్తిని చూడు, అర్థమైందా? గా పలానైన నిషా సిస్టర్ను చూడు, ఆమె ఎట్లా ఉంటుందో, ఆమె సైడ్ తిరగండి అయ్యా మీరు. ఏమంట? ఈయన చేసే పని ఏంటి? ఏమన్నా చేసే పని ఏమిటి? చూడండి, అటు సైడ్ తిరగండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలాంటి తిప్పడానికి వచ్చేవాడు యోహాను. ఈ యోహాను గురించి మలాకి ఎప్పుడో ప్రవచించాడు. హల్లెలూయా. కానీ ఈయన పూర్తిగా రాలే. మళ్ళీ పిల్లల మనసు తండ్రుల వైపు తిట్టడానికి రాలే ఈయన, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఏమున్నది అంటే, ఈయన ఏమైతున్నదంటే, ఈయన కాట ఏలియా ఆత్మ ముందుగా నడుస్తుందట. చదువుదామా ఒకసారి? వెళ్దామా? వెళ్ళండి, చదవండి. నిషా సిస్టర్ ఒక మైక్ ఇవ్వండి. నిషా సిస్టర్ కూడా ఒక మైక్ ఇవ్వండి. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఏమాట? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవారై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక, ఆయనకు ముందుగా నడుచును గనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆత్మ వస్తుందట? ఏలియా ఆత్మ. ఏలియా గురించి ఎంత బాగుంటుంది తెలుసా? దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వారం ఏలియా గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? నాకు గుర్తు చేయండి. ఏలియా గురించి ఒకసారి చెప్పండి అయ్య గారు, నాకు ఒకసారి గుర్తు చేయండి. ఓకేనా? ఏలియా ఆత్మనట, ఆయన శక్తి అట ముందుగా వస్తుందట. ఎవరికి వస్తుంది ముందుగా? యోహానుకు వస్తుంది. ఎందుకు వస్తుంది? యోహాను పుట్టగానే నియమించబడినాడు. నీవు పుట్టగానే దేవుని యుద్ధానికి నియమించబడ్డావు. కానీ ఏలియా ఆత్మ నీ ముందుకు, నీకు ఆయన శక్తి నీ ముందు నడుస్తలేదంటే నీవు దేవునికి అవిధేయులుగా ఉండలేదు. దట్స్ ఆల్. అర్థమైందా? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఏలియా ఎన్ని కార్యములు చేశాడు తెలుసా? మహా గొప్ప కార్యములు చేశాడు. అర్థమైందా? వర్షము పడద్దు అంటే పడలే. మనలాంటి మనుషుడే, మనలాంటోడే, మన సహోదరుడే, వేరేటోళ్ళు కాదు, మన అన్న. ఎవరు? మన బ్రదర్. మరి నీవు ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఒకరోజు నేను ప్రార్థన చేశాను. మేము నలుగురం వచ్చాము, తల్లి నలుగురం వస్తా అంటే వర్షం పడుతుంది. ఎక్కడ? మాకు ఊరు ఉండ దగ్గర వర్షం స్టార్ట్ అయింది. ఆకాశం వైపు చేయబెట్టిన, ప్రభువా నేను ఇంటికి వెళ్ళేదాకా వర్షం పడద్దు. అక్కడ నుండి నాకు వెళ్ళడానికి 20 minutes టైం పడుతుంది. 20 minutes అన్నాను. మళ్ళీ తర్వాత, ప్రభువా నేను ఇంటికి వెళ్ళేదాకా వర్షం పడద్దు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వర్షం పడాలి, అప్పటిదాకా మీరు ఆపండి ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టిన, ఇంట్లో కూడా అడుగు పెట్టలేము. మా ఇంట్లో ముందర రేకుల షెడ్ ఉన్నది. ఆ రేకుల షెడ్ ముందుకు ఇట్లా అడుగు పెట్టినాం. టపటపటపటపట వర్షం పడుతుంది. హల్లెలూయా. ఎవరు? నీవు నేను కూడా ఇలాంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు చూడాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ నిలబడి, సంఘములో నిలబడి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు గొప్ప కార్యము జరిగిందని నువ్వు చెప్పాలి. అదే కదా నీకు ఏలియా ఆత్మ నీ ముందు వస్తుందన్నట్టు. హల్లెలూయా. ఏలియా శక్తి నీ ముందుకు వస్తుందంటే ఏమన్నట్టు? సుధాకర్ వింటున్నావా? నిలబడు. అర్థమవుతుందా? ఏలియా ఆత్మ, ఏలియా శక్తి ఈయనకు వచ్చిందట. కానీ ఇవన్నీ చెప్తుందంటే ఈయనకేమనిపించింది ఎరికేనా? ఇక చూడండి, కొంతమంది దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇటు చూడాలి, నామకం చూడాలి. ఆయన ఎందుకు చూస్తాను? చూడొద్దు. మీకు అక్కడ చూడని అవసరం లేదు, నన్ను చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరంటే వాక్యం చెప్పింది నేను చెప్తున్నా, ఆయన చెప్తున్నాడా? నామకం చూడాలి. మీకు ఎందుకు అట్లేదు? నన్నే చూడండి, ఎవరు వెనక తిరిగి చూడద్దు. సరేనా? చదవండి అక్క. జకరియా, ఇది నాకేలాగా తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడచినదై ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సమ్ముఖం నందు నిలిచి గాబ్రియేలును. అబ్బాబాబా, ఏమంట? నేను ఎప్పుడన్నా ఆశీర్వాదాలు విడుదల చేసినప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను? రిసీవింగ్ చేసుకోవాలన్నా. కానీ రిసీవింగ్ చేసుకోకుండా ఇక్కడ సాకు చెప్పేటోళ్ళు ఉన్నారు. ఏం ఉన్నారు? ఈ జకరయ్య కూడా సాకు చెప్తాడు. ఏం సాకు చెప్తాడు? నేను ముసలివాడను. ఏందంట? ముసలివాడను అనే వరకు దేవదూత కోపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? నేను దేవుని సన్నిధిలో నిలబడే గాబ్రియేలును, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను. నేను కూడా ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాను? అర్థమవుతుందా? నిలబడి చెప్పుతున్న పదము నీవు రిసీవింగ్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆయన రిసీవింగ్ చేసుకోలే. ఆయన ఏమన్నాడంటే ముసలివాడు. మరి ఆయనకు లేఖనం తెలియదా?
అబ్రహాముకు పిల్లలు వీళ్ళు ముసలితనంలో కలిగిందని తెలియదా? లేఖనం మోషే రాసి పెట్టేశాడు కదా, ఎప్పుడో ధర్మశాస్త్రాన్ని అంతా రాసి పెట్టాడు కదా, ధర్మశాస్త్ర యాజక ధర్మం చేస్తున్నాడు కదా, ఆయన ఒక క్రైస్తవుడే కదా, ఆయన దేవుని సన్నిధిలో ఉంటున్నాడు వాడే కదా, ఆయనకు తెలియదా? కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ముసలివాడనే, నా భార్య కూడా ముసలిదే, ఇది నాకెట్లా జరుగుతుంది? అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయడానికి దేవుడు ఉన్నాడు. అందుకని ఒక మహాభక్తుడు ఒక పాట రాశాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా 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 యేసయ్యా. అవునా కదా? ఏందంట? ఏమైనా చేయగలడు. ఇక్కడ ఆమె అంటుంది, గాబ్రియల్ దూత వచ్చింది, ఆ కార్యం జరుగుతుంది, నీవు నమ్మలేదు గనక అది జరుగు వరకు, అక్కడ బైబిల్లో ఉంటుంది, ఏమంటది? అది జరుగు వరకు నీవు మౌనముగా ఉంటావు. ఉన్నదా లేదా? ఒకసారి చూడండి, చదవండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువని అతనితో చెప్పాను. అబ్బా, చూసావా? ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు రిసీవింగ్ చేసుకోకుండా ఉంటారో, ఆ విషయము జరిగే వరకు ఆ దరిద్రం మన మీదే ఉంటుంది. అలా ఏముంటుంది? దరిద్రం ఆ నెత్తి మీదే కూర్చుంటుంది. అర్థమైందా? ఎవరైనా అంటారు దరిద్రం నెత్తి మీద కూర్చుంటే వాడు మాత్రం ఏం చేస్తారు? అబ్బాయి, ఈ మాట విన్నారా లేదా? ఏడ కూర్చుంటుంది? ఇప్పుడు ఉన్నాడు మంచిగా మాట్లాడేటోడే, అవునా కదా? మంచిగా మాట్లాడేటోళ్ళు ఉన్నాడా? దేవుని సన్నిధులు ఉన్నాడా? దేవుని సన్నిధులు ఉన్నాడు. దేవుని సన్నిధికి దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు వినొచ్చు కదా, అవునా కదా? కొంచెం మైకులకి ఆఫ్ చేశాడు, వినొచ్చు కదా. మరి వినలే, ఏం చేశాడు? నాకెట్లా జరుగుతుందని ఒక్క క్వశ్చన్ వేసిండు. చూసావా? గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినంత వరకు ఆ క్వశ్చన్ కూడా నాకు తప్పనిపించలేదు. మనం ఒకసారి ఆలోచిద్దాం, అవునా కదా? ఎవరికైనా డౌట్ రావచ్చు, ఒకవేళ తొందరగా లేఖనం గుర్తు రాకపోవచ్చు, ఆ గతం గుర్తు రాకపోవచ్చు. అసలు నా వల్ల కాదే, నా చేత కాదు, నా దగ్గర రూపాయి కూడా లేదు, నేను ఇల్లు కడతా అంటాను, ఎట్లా కడతానే? నా చేతులు అసలు చిల్లి గవ్వలేదు, నేను ఎప్పుడు పని చేసుకున్న పని అప్పుడే ఆ పైసలు పెడుతూనే ఉన్నా. మరి దేవుడేమో నువ్వు ఇల్లు కడతావా అన్న ప్రవచనం విడుదల చేసిండు, నేను ఎట్లా కడతా? నా పశు సంపదలు దీవించబడతా అంటావు, నాకున్నే 2 పశు సంపదలు, అసలు ఉన్న ఆ రెండింటిని కూడా నేను అమ్మేయాలనుకుంటున్నా, మరి ఎట్లా దీవించబడతా? అవునా కదా? అది జరుగు వరకు ఏమంట? వినకపోతే నువ్వు విన్నావనుకో, దేవుడు నీకు అప్పుడప్పుడే ప్రత్యక్షత చూపిస్తా అంటాడు. టక్ 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 చూపిస్తా అంటాడు. ఒకటి వచ్చే కాడ 2 వస్తా ఉంటాయి, హల్లెలూయా. 100 రూపాయలు దొరికే కాడ 200 దొరుకుతా ఉంటాయి, హల్లెలూయా. నీవు చేన్లో వేసినప్పుడు పంట పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా వస్తావు, హల్లెలూయా. ఎప్పుడు కోస్తావు? నమ్మినప్పుడు. ఎప్పుడు కోస్తావు? నమ్మినప్పుడు. నీ కష్టార్జితం నువ్వే తింటావు. ఎప్పుడు తింటావు? నమ్మినప్పుడు. లేదంటే నీ రోగానికి పెడతావు, హల్లెలూయా. ఏం రోగానికి పెడతావు? కాలు నొప్పికి, కీలు నొప్పికి పెడతావు. నేను కదా కాలు నొప్పి పెడితే 2 రోజులు లేవలే, అయితే ఏమన్నా కానీ ముందు ప్రార్థనకు పోవాలని గురువారం ప్రార్థనకు వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసిన, ఇప్పుడు ఏ నొప్పి లేదు. చూడండి ఎంత మంచిగా ఉందో, హల్లెలూయా. ఏమేమన్నా కానీ నేను పెట్టినా నో, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎంఎం పోయి చూయించిన, ఆయన చెప్పిండు, డాక్టర్ చెప్పిండు. ఏం చెప్పిండు? మందులు ఇచ్చిండు. డాక్టర్ చెప్పిండు, ఇగో నీకు నీరు వచ్చింది, కింద కూర్చోవద్దు. ఏం చెప్పిండు? కింద కూర్చోవద్దు, కాళ్ళు ఎత్తి పెట్టి కూర్చోవాలి, ఇట్లా మోకళ్ళ మీద కూర్చోవడం, మోకళ్ళ మీద నడవడం ఇట్లాంటివి చేయొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను నేను చూస్తే? నువ్వు ఊకే మోకాళ్ళు ఉంటానట్టున్నావు, అందుకని అది అవుతుంది, నువ్వు క్రిస్టియన్ ఉన్నట్టున్నావు అన్నాడు. ఆయన ఏమన్నాడు? ముందుగా నువ్వు ఈ మోకరించుడు బంద్ చేయి అంటాడు. ఏమంటాడు? నేను అన్నా కదా, నేను నవ్వినా, నేనేమనలే, ఖాళీ నవ్వినా, సరే అని చెప్పి నవ్వినా. ఓకే సార్ మీరు చెప్పింది ఓకే. తర్వాత వచ్చి ఏం చేసిన? మళ్ళీ మోకరించిన. ఏం చేసిన ఎరికైనా? మెత్తలేసుకొని మోకరించిన. ఏం చేసిన? నీవు నేను ఆరాధించకపోతే ఇంకెవరు ఆరాధిస్తారు? నా ప్రార్థన ఆ రోజు ఏం చేసిన ఎరికైనా? వాళ్ళు అది చెప్పిళ్ళు. ఇప్పుడు నువ్వు ఏదైనా కార్యం చేయాలి. ఏం చేయాలి? నువ్వు ఏదైనా కార్యం చేయాలి. దేవుడు కార్యం చేశాడు, నిలబెట్టాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. సులోచన అక్క నిలబడు. అయితే ఈయన కూడా ఏందంట? మౌనిగా ఉన్నాడు. ఏమైనాడు? మౌనిగా ఉన్నాడు. అయితే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఇక మళ్ళీ నేను చెప్పుకుంటా అంటే ఎంత, ఇక మూగవాడైండు. వచ్చిన తర్వాత ఇక బయటికి వచ్చిన తర్వాత సైకిల్ చెప్తాడు. ఏమంటాడు?
వీళ్ళేమనుకుంటున్నాడు, అక్కడ దేవుడు ఏదో దర్శనం ఇచ్చినట్టున్నాడు, ఏమన్నట్టున్నాడు, అది మనకు చెప్తలేడు అనుకొని వీళ్ళు అనుకుంటాడు. కానీ అని ఈయన పోతాడు. ఈయన పోతాంటే ఈయనకేం అర్థమవుతలేదు. అంతల్ని అక్కడ చెప్పేసింది, అక్కడ దేవదూత అక్కడ చెప్పేసింది. మళ్ళీ వెంటనే మరియా దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చేసింది? జకరియకు చెప్పేసింది. అక్కడ నుండి మరియా దగ్గరికి వచ్చి దయాప్రాలా అంటుంది. హల్లెలూయా. మరియగా చెప్తుంది ఈ విషయాలు తెలియపరుస్తుంది. అక్కడ ముందుకెళ్తున్నాడు ఉంటాయి. ఆ మరియా దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంటే, చూడండి, చదువుతావా? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినావు కాదు, ఇక్కడ నుండి చూసుకున్నాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, అది కాదు, 31 నుండి చదువుదాం. 31 నుండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలును. ఆయన రాజ్యము అంతము లేదని ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరగని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారనబడును. మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని గర్భము వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఏమని చెప్తుంది? ఈ వచన శుభవార్త ఎవరు చెప్తున్నారు? దూత మరియకు చెప్తుంది. రైట్. దూత వచ్చి మరియకు చెప్తుంది, నీవు కూడా కంటావు. నీకంటే ముందు నీ బంధువు ఎవరంట? నీ బంధువు ఎవరు ఎరిగినా నేను చెప్పనా? నీ రక్త సంబంధం కాదు, నీ బంధువు ఎవరు అనుకుంటాను. నేను చెప్పేది సంఘంలో ఉన్నవారు ఏమని చెప్తుంది? ఆ వ్యక్తి దీవించబడ్డాడు, తర్వాత నువ్వు దీవించబడబోతున్నావు. అర్థమైందా? మొదట నీకంటే ఒక వ్యక్తి ముందు వచ్చి దీవించబడ్డాడు, దాని తర్వాత నీవు దీవించబడబోతున్నావు. అతనికి ఏలియా ఆత్మ ముందుండి నడిపిస్తుంది, నిన్ను ప్రభువు ముందుండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా? ఇంతకుముందు దీవించబడిన ఆత్మ ఏంటంట? ఏలియా ఆత్మ, ఏలియా శక్తి ఆయన ముందుండి నడిపించి దీవించడానికి పంపించింది. ఇప్పుడు స్వయంగా లోక రక్షకుడిని ముందుకు వచ్చి నిన్ను దీవించడానికి వస్తున్నారు. హల్లెలూయా. ఆ శుభవచనము దేవదూత వచ్చి చెప్పుతూ ఏమని చెప్తుంది అంటే, ముసలితనములో నీ బంధువు ఎలిజబెత్ ఇక నీ వల్ల కాదు, ఇక నేను జీవించబడలేను, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఇక నేను ఇల్లు కట్టుకోలేను, నేను బండి కొనుక్కోలేను, ఇక నా పొలము దీవించబడదు, నా పశు సంపద దీవించబడలేదు అని విసుగుపోయి ఉన్న ఈ స్థానంలో నీవు దీవించబడుతున్నావని చెప్పడానికి ఇంకొక మనుషుడు వస్తున్నాడు. ఆ మనుషుడికి దేవదూత చెప్పింది, నాకు దేవదూత చెప్పింది, నేను వచ్చి చెప్తున్నాను, మీరు దీవించబడుతురు. అర్థమవుతుందా వాక్యము? చెప్తుంది. చెప్పగానే ఆ శుభవచనం వినగానే ఈమె కూడా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి చూద్దామా? చదవండి. ఎన్నో మాసం అట? 6వ మాసమా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. చెప్పలు కొడదాం ఒకసారి. అర్థమైందా? అయితే ఈ మాట చెప్పగానే, ఈ మాట వినగానే ఈమె వెళ్ళిందంటే పరుగు ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళేసింది. ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎవరు? ప్రభు కంటే ముందు రావాల్సిన వాడు ఉన్నాడు కదా, మరి ఆయన ఈమె కూడా చూడాలి కదా. ఈమె కూడా అనుకుంటుంది, మళ్ళీ మా బంధువే, అవునా కదా, ఆశీర్వదించబడ్డారు. ఎవరన్నా ఒకరన్నా చూడలేదో నాకు తెలియదు, కానీ నేనైతే వెళ్ళి చూసిన. ఎవరి దగ్గరికి? మన కొనలను మేకలు దీవించబడ్డారు. హల్లెలూయా. చూసినా చూడలేదు నీ మేకలు దీవించబడ్డ మేకలు. చూడాలి, మీరు కూడా చూడాలి. లేదా నువ్వు మేకలు బాగా చెప్తున్నావా, నువ్వు బాగా ఊరికే సాక్ష్యం చెప్తున్నావా, ఈసారి పోయేటప్పుడు ఒకసారి చూడండి, ఆయన కింద మీద చూసి వెళ్ళండి. ఓకేనా? ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎవరన్నా ఏమనుకోరు, ఆయన ఏమనుకోరు. ఓకేనా? ఏమని అనుకుంటావా నువ్వు? మేకలు అందరికీ చూపించు. ఓకేనా? చూపించాలి. హల్లెలూయా. అయితే వెళ్ళినప్పుడు ఆ దినమున వెళ్ళినప్పుడు అయితే ఏమవుతుందంటే, ఎలిజబెత్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ 40 కూడా వచ్చిన చూద్దాం. 40 కూడా వచ్చింది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో
గంతులు వేశాను. ఆ, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని చాలు చాలు చాలు. ఏంటంట, ఎలిజబెత్ ఏం చేసిందట, మరియా వెళ్ళి ఏం చేసిందట, ఎలిజబెత్ ముందుకు వెళ్ళగానే ప్రైజ్ ది లార్డ్, వందనాలు, నేను ముందుకు వచ్చి చెప్పగానే ఆ మాట చెప్పగానే ఇక్కడ ఉన్న స్పిరిట్ అర్థమైంది. ఏమైతుంది, దేవదూత వచ్చి చెప్తుంది ఇక్కడ దేవుని కుమారుడు వస్తున్నాడు, దేవుని కుమారుడు ఉన్న స్పిరిట్ ఆమెకు తాకిందట. తాకగానే పరిశుద్ధాత్మతో నిండిన వాడి ఆమె కూడా ప్రవచనం చెప్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే, నేను కోరుకునేది ఏంటంటే, నేను ఏ విధంగానైతే ప్రాపస్యం చెప్తున్నానో, నేను ఏ విధంగానైతే ప్రార్థన చేస్తున్నానో ఆ విధంగా నీ నోటి నుండి రావాలని కోరుకుంటున్నాను. నేను మొదటి నుండి ఇదే మాట చెప్తున్నాను, అర్థమవుతుందా? ఈమె చెప్పలే, ఈమెకి ఏం చెప్పింది, అందరూ నిన్ను దేవదూత వచ్చి మర్యాద చెప్పారు. ఏం చెప్పారు, నువ్వు దయాపాప్తో, నువ్వు దీవించబడుతూ, నీ గర్భఫలంలో దేవుడు పుడతారని చెప్తున్నారు. కానీ ఈ విషయము ఎలిజబెత్కు తెలియదు. అర్థమైందా? నేను కూడా చాలాసార్లు చెప్పాను, నేను ప్రవచించాను, నీ మాట చెప్పాను, మరి నీకు కన్ఫర్మ్ కావాలి కదా, నీ నోటి నుండి కూడా అది రావాలి కదా, ఆ రెండు ఒకటి కలిసిపోవాలి. హల్లెలూయా. ఏం కావాలి, అది క్రీస్తు మాట. అలా చాలా మందికి కలిసిపోయారు. హల్లెలూయా. అవునా కదా, అవన్నీ ఏకమయ్యాయి మాటలు. నేను ప్రవచించినవి కానీ ఏదైనా కానీ ఏకమైపోయినాయి. అది ప్రభు ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ మీలో కూడా వచ్చినప్పుడు మీ నుండి వచ్చిన మాట ఏమైతుందంటే, అవి చూడండి ఏమంటుందో. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి ఏం మాట్లాడుతుంది చూడండి సరే. గంతులు వేశాను. ఏంటంట, గంతులు వేస్తున్నాడు. వేస్తున్నారా మీరు ఎప్పుడన్నా సంతోషంగా మీరు గంతులు వేశారా? దేవుడు నన్ను జీవించాడని ఆమె అంతా వేస్తుందా? అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనేదై నేను స్త్రీలలో నీవు ఆశింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశించబడును. నా ప్రభువు తల్లి నా ఇద్దరికి వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను. చూసినావా, నా ప్రభు ఏమంటుంది, నా ప్రభు. అసలు ఈమెకు చెప్పింది మాట ఎవరికి, మరియా నీవు కూడా గర్భం ధరిస్తావు అన్న మాట చెప్పింది అంతే, ఇంకా ఆమె ధరించలేదు. అర్థమవుతుందా? మరి ఈమె దేవుని ఆత్మ ఏం ప్రవచిస్తుంది, నీ గర్భఫలం ఆశీర్వదిస్తుంది. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. నీవు ఆశీర్వదించబడిన దానివి, నీవు ఆశీర్వదించబడిన వారవు. రిసీవింగ్ చేసుకోవాలి. మీరు రిసీవింగ్ చేసుకోబోతుంది. ఈ మాట చెప్పినప్పుడు గంతులు వేసుకొని లేచి రిసీవింగ్ చేసుకుంటే ఇంకా నెరవేర్చబడుతుంది. గుర్తుపెట్టు, అదే రిసీవింగ్ అంటే. రిసీవింగ్ చేసుకోవడం అంటే ఏంటంటే గంతులు వేసి రిసీవింగ్ చేసుకోవాలా. హల్లెలూయా. ఊరికే రావు, ఊరికే రావు. అర్థమైందా? ఊరికే చెప్పేటోళ్ళు మస్తు మంది ఉండరు. ఆ ఊరికే చెప్పిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా కదా వాళ్ళు ఎవరు దీవించబడరు. అర్థమైందా? కానీ పరిశుద్ధాత్మతో చెప్పినప్పుడు 3 నెలలు, ఇక్కడ 6వ మాసం అని చెప్తుంది కదా, 6 నెలలు లాస్ట్ దట్స్ ఆల్. ఏమంటున్నా, 3 నెలలు 6 నెలలనే నీవు దీవించబడాలి. దట్స్ ఆల్. నేను కోరుకునేది అదే. ఎన్ని నెలలు? పంట 4 సంవత్సరాల తర్వాత పంటకు వస్తావు. 4 ఏళ్ల తర్వాత 5వ నెలలు నీకు తెలిసిపోతుంది నీకు పంట ఎంత వచ్చింది అన్నది. అవునా కదా? ఆశీర్వాదం నీకు తెలిసిపోతుంది కదా, ఆశీర్వాదమా లాసా నష్టం అన్నది తెలిసిపోతుంది కదా. 3 నెలలు నువ్వు ఏదైనా బిజినెస్ చేసావనుకో, 3 నెలల్లో నీ బిజినెస్ ఏంటో తెలిసిపోతుంది. నీ బిజినెస్ పుట్టుకూరతాలు ఏంటి తెలిసిపోతాయి, నువ్వు ఎంత చేసినావు అన్నది 3 నెలల్లో. అవునా కదా? అదే కొర్రెలు అనుకో, ఒక 6 నెలలు అయితే నాకు తెలుస్తుంది అంటాడు. ఏమన్నంటే 6 నెలలు అంటాడు. ఏమైనా ఇక్కడ 6వ మాసం అని చెప్తుంది. హల్లెలూయా. అయితే ఇంకా చదువుకోవడం పోతాంటే ఇంకా మనకి లేట్ అవుతుంది. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, అందరు నన్ను చూడండి. ఓకే, సీ దట్. నన్ను చూసిన తర్వాత అయితే ఈ మాట శుభవచనం వినగానే ఈమె కూడా ఏం చేస్తుందంటే, ఎలిజబెత్ ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మతో నిండుకుని ఆమె మాటలు ప్రవచనాలు విడుదల చేస్తూనే ఉన్నది. ఏమంటున్నది, నా ప్రభు నా దగ్గరికి వచ్చడం నాకు ఎంతో సంతోషం. ఎంతగా ఉంటుంది చూడండి. ఎవరు వచ్చిందంట? మరియా నువ్వు వచ్చినందుకు సంతోషం కాదు, నీతో మాట్లాడిన ప్రభువు, నీ కడుపులో ఉన్న ప్రభువు నా దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అది నాకు సంతోషము. ఇది కదా సంతోష వార్త. పాస్టర్ వచ్చినందుకు సంతోషం కాదు, పాస్టర్తో వచ్చిన ప్రభు వచ్చినందుకు సంతోషము. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇది కదా సంతోషకరమైన వార్త. పాస్టర్ కాదు అక్కడ విలువ ఉన్నది, ఆయనతో వచ్చిన ప్రభువుకి విలువ ఉన్నది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఆ మాటలు ఈమె చెప్తున్నది. ఆ మాటలు శుభ సంతోషంతో గంతులు వేస్తున్నది. గంతులు వేసింది, అయిపోయింది. కొన్ని రోజులు అక్కడనే ఉన్నది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, యోహాను పుట్టిన తర్వాత పేరు పెట్టే కార్యక్రమం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఈ పేరు పెట్టే కార్యక్రమం వచ్చినప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, యోహాను అని పేరు పెట్టండి అంటున్నది. ఎక్కడ ఉంటుందంటే ఇది 59 నుండి చదవండి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయి వచ్చి తండ్రి పేరుని బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోతుండగా నిలబడు. ఏందంట ఒకసారి గుర్తుపెట్టుకో.
అప్పుడు ఏం చేసేదంటే యేసుక్రీస్తు వారు కూడా శిశువులను వాళ్ళ తండ్రి పేర్లు పెట్టి పిలిచాడు. ఏం చేశాడు? తండ్రి పేరు. అవునా? ఎంతమంది తెలుసు? తెలుసా తెలియదా? ప్రశాంత్ అన్నకు తెలుసట తండ్రి పేరు పెట్టి. అంతేనా? ప్రశాంత్ అన్నకు ఒక్కనికేనా? అమ్మ కూడా తెలుసట. ఇంకా హల్లెలూయా. అయితే మీకు ఆ రోజు వాక్యం చెప్పాలి, మళ్ళీ ఒకసారి వాక్యం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏంటంటే తండ్రి పేరుకు తగ్గట్టుగా పెట్టుకునేటోళ్ళు. నేను కూడా పెట్టుకున్నా. నా పేరు రంజిత్ కుమార్ కదా. ఈ ఆరు మీద అన్ని చూస్తుంటే అన్ని హిందూస్ పేర్స్ కనబడతాయి. మరి ఏ పేరు కనబడితే బాగుంటుంది? ఆరు మీద ఏది కనబడాలని రూబేన్ అని పెట్టుకున్నా నా కొడుకు పేరు. హల్లెలూయా. నాకు కలిసేటట్టుగా వీళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు, తండ్రికి తగ్గ పేరును చూస్తున్నారు. కానీ దేవుని దూత ఏమని పెట్టమన్నది? యోహాన్ అని పేరు పెట్టమన్నది. ఈ మౌని ఉన్నాడు తండ్రికి ఏం తెలుసు? ఇక నోరేమో ముయ్యబడే ఆయన చెప్తలేడు. అయితే ఈ తల్లి ఏం చెప్తుందంటే, వద్దు వాళ్ళ తండ్రి పేరుతో జకరయ్య అని అట్లాంటి పేర్లు పెట్టద్దు, యోహాన్ అని పేరు పెట్టని చెప్తే, అయ్యో మన బంధువుల్లో ఎవరు లేరు, ఏది లేరా, ఎందుకు ఆ పేరు చెప్తున్నావు? వీళ్ళ తండ్రి పేరు జకరయ్య కదా, ఆ పేరు పెట్టాలి కదా, నువ్వెందుకు వేరే పేరు చెప్తున్నావు? అర్థమైందా? జకరయ్య మీద కలిసి వచ్చే పేరు పెట్టాలి కదా, వేరే పేరు ఎందుకు చెప్తున్నావు అని తర్వాత తండ్రి దొద్ద కూడా ఏం చేశారంటే, ఈ తండ్రి ఏం చెప్తాడు అని ఒక వ్రాత పలక తీసుకుపోయాడు. ఏం చేశారు? ఒక రాసేది పలక తీసుకుపోయిండు. ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు నీ కొడుకు చెప్పు? ఎందుకంటే మాట్లాడుతున్నాడు కదా. దేవుని దూత ఏం చేసింది? చెప్పించింది కదా. అవునా కదా? ఇది జరుగు వరకు నువ్వు మౌనిగా ఉంటావు, నువ్వు మూగను అయితే ఉంటావు, నీకు ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు రిసీవింగ్ చేసుకుంటలేవు దేవుని ఆత్మను. దేవుడు చెప్పిన వాటిని నువ్వు రిసీవింగ్ చేసుకోలే కనుక నువ్వు మౌనిగా ఉన్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే రాసినప్పుడు ఆయన ఎప్పుడైతే యోహాన్ అని పేరు రాశాడో ఆయన కూడా ఆయన నాలుక సడలించబడింది. పరిశుద్ధాత్మ ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు మళ్ళీ ఆయన కూడా ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రవచనం చెప్తున్నాడు? చదవక. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించి మాట్లాడసాగిందట. ఏమని? అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారందరికీ భయం కలిగాను. అబ్బా ఇది కదా ఎన్నిసార్లు వచ్చింది భయం అంట. భయం లేదు దేవుడు. చూసావా? నోరు మూసాడు, నోరు తెరిచాడు. అప్పుడన్నా భయపడాలి. ఇన్నాళ్ళు ఆశీర్వాదం లేదు, ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వస్తాడన్న దేవునికి భయపడాలి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ భయపడ్డరు, ఈయన కూడా భయపట్టిండు. ఇన్నాళ్ళు ఎన్ని రోజులు అది నరకం ఎంత ఉంటుంది చూసావా? మాట్లాడకుండా తెగ మాట్లాడేటోడు ఉండేటోడు మాట్లాడకుంటే ఎంత నరకం ఉంటుంది తెలుసా? కొన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇంకెంత నరకం ఉంటుంది తెలుసా? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంట, ఒక జోక్ చెప్తాను. నేను ఒక జోక్ చూసిన. భార్య భర్తలు ఉన్నారట. ఊకే భర్త కొడుతాడు అన్న చెప్పిండట. పోతే ఒక పెద్ద ఆయన అనుభవజ్ఞుడు పంచాయతీకి పోతే ఆయన అన్నాడట కదా, ఏం చేసిండంట, ఒక నీళ్లు ఒక టానిక్ లాంటి దాంట్లో పోసిండట. మీ భర్త వచ్చినప్పుడు ఇది నోట్లో నీళ్లు పోసుకోవాలమ్మా, ఇది టానిక్ తాగాలి, కానీ మింగద్దు, ఇది నోట్లోనే ఉండాలి, మింగద్దు, బయటికి ఉంచద్దు. ఏమన్నాడట? ఇట్లనే ఉంచుకోవాలి, నోట్లో ఉంచుకోవాలి, మింగద్దు, ఉంచద్దు. మీ ఆయన పోయిన తర్వాత దీన్ని మింగాలి. ఎప్పుడు మింగాలి అంటే దాదాపు నువ్వు 2-3 గంటల దాకా దాన్ని అట్లనే ఉంచుకోవాలని చెప్పిండట. ఎన్ని గంటలు? కనీసానికి 4 గంటలని చెప్పిండట. ఇక ఏం చేసిండు? ఏమో మాట్లాడడం తప్పిపోయింది, నోట్లో అది పోసుకున్నది మాట్లాడతలేడు, వాళ్ళ భర్త కొట్టట్లేదు. లేదా అప్పుడు రాగానే మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఆయన దమ్మడి వచ్చేది. ఆమెకు వారం రోజులు అయితే ఈయన ఇట్లా చూసినట, వారం రోజులు చూసినట, అరే మా భార్య నన్ను ఏమంటలేదు, ఇక తిడతలేదు కదా, నేను ఎందుకు కొట్టాలి? ఇక ఆయన మంచిగానే ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు? ఆయన మంచిగానే ఉంటాడు. ఈయనకు కూడా అదే జరిగిందేమో. హల్లెలూయా. ఈయనకు కూడా ఏం జరిగింది? దెబ్బకే బుద్ధి వచ్చిపోయింది. నోరు ముయ్యగానే ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మళ్ళీ ఎక్కడ ముఖాన్ని చూస్తాడు? దేవుని ముఖాన్ని చూస్తాడు. అప్పుడు దాకా చూడలే. ఏమన్నాడు? నేను ముసలోన్ని, నేను రక్తం లేనోన్ని, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు ఎట్లా కలుగుతుంది? క్వశ్చన్ వేసినాడు. ఇప్పుడు ఏమైంది? నోరు ముయ్యగానే ఏమైంది? భయం కలిగదా? కలిగి ఆ భయంతోనే రాస్తాడు కావచ్చు పేరు మాత్రం. అలా ఆయనగా ఇలా అనుకుంటే ఈ పేరు పెట్టండి అని రాస్తాడు కావచ్చు. ఒకవేళ వేరే పేరు పెడతారేమో అని ఇంకా భయం కలిగిందేమో వీళ్ళకు. బంధువులందరూ కలిసి వేరే పేరు పెడతారేమో అని. అవునా కదా? ఆ భయం కలిగిందేమో. భయం కలిగానే వ్రాత పలక దేవగానే టకటగా రాసేస్తాడు యోహాన్ అని పేరు పెట్టగానే. ఆ పేరు రాయగానే చూసినావా దేవుని మాట సడలించిపోయింది. హల్లెలూయా. వారిలో గొడవలు, వాళ్ళ ఇంట్లో గొడవలు తగ్గినట్టుగా మనకు కూడా ఇది రాయగానే ఏమైంది? ప్రభు ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆ ప్రభు ఆత్మ మాట్లాడుతూ, ప్రభు ఇజ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక, ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారిని విమోచించును గాక.
చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్పగా చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు మాట్లాడుతున్నాయి. అర్థమైందా? ఆ మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం వెంటనే మనం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఆ మాటలు మాట్లాడుతుండ అంటే ఇక్కడ 2వ అధ్యాయంకి వచ్చే వరకు యేసుక్రీస్తు జననము, గొర్రెలకు దర్శనము. హల్లెలూయా. ఏమిటి? చాలు. 1వ అధ్యాయం అయితే అర్థమైంది కదా. కంటిన్యూగా 2వ అధ్యాయం. అందుకని షార్ట్గానే చెప్తాను, ఇంకా పూర్తిగా చెప్తే ఇంకా బాగుంటుంది కానీ అనుకుంటున్నా. కానీ మీకైతే ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. 2వ అధ్యాయంలోకి పోతే చూసుకున్నాము. యేసుక్రీస్తు జననము, గొర్రెలకు దర్శనము. యేసుక్రీస్తు జననం గురించి పాత నిబంధనలో చాలా చోట్ల రాసింది. యెషయా 9:6, యెషయా 7:14, మీకా 5:2, చాలా వాక్యాలు ఉన్నాయి. ఓకేనా? ఒక వాక్యం చదువుకుందామా? యెషయా 9వ అధ్యాయం తీయండి, లేకపోతే యెషయా 7వ అధ్యాయమే తీయండి. 7:14 లేదా 9:6 అన్న ఏదన్నా ఒకటి చదవండి, మీ ఇష్టం. త్వరగా రిబా షకతరాల రబా సికనాలరా టేకెరెలి రిబా హందురాల రబా బాబా. త్వరగా తీయాలి బైబిల్, త్వరగా తీయాలి, త్వరగా తీయాలి. చాలుగా వాగ్దానాలు చూపిస్తున్నాం. పాత నిబంధన వాగ్దానాలు చూపించడానికి ఏమని చెప్పిన అంతే. ఒక అర్థమైందా? అయితే ఆ ప్రభు వారు వచ్చిన తర్వాత గొర్రెల కాపర్లకు దర్శనం ఏదో ఉంటుంది. మీకా 4:8 రాసుకోండి, తర్వాత మీరు చదువుకుంటారు. 4:8 గొర్రెల కాపర్ల దర్శనం గురించి అక్కడ రాసి ఉంటుంది. అయితే ఈయన వచ్చిండు, గొర్రెలకు పుట్టాడు పశువుల పాకల. ఈ పశువుల పాకల పూర్తి వివరణ ఎప్పుడు చేసుకున్నామంటే మనము క్రిస్మస్కు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, అంతేనా? ఓకేనా? అర్థమైందా? లేదు పూర్తి వివరణ ఇస్తాం, మాకు ఇంకో గంట అయినా కూర్చుంటాం అనుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదు. హల్లెలూయా. ఏం లేదు, మీరు కూర్చుంటారు కానీ కొర్నేలన్న కూర్చోడు. గుర్తుపెట్టుకోండి, కొర్నేలన్న ఏం లేక మళ్ళీ మధ్యలోనే ఎగిరిపోతాడు ఇక. హల్లెలూయా. అయితే ఇక్కడ కనబడుతున్నాడు, ఆ దర్శనం ఇచ్చాడు, వారితో చెప్తున్నాడు మీకు శుభవార్త వచనం అని చెప్పాడు. ఆ శుభవచనం ఏంటో తెలియపరచగానే వారు వెళ్ళిళ్ళు గొల్లర కాపులు చూసి ప్రభువును స్తుతించడం మొదలుపెట్టారు. ప్రభువును స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత 21వ వచనం నుండి చదువుకున్నాం. 2వ అధ్యాయం 21వ వచనం నుండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఓకే గర్భమందమున పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టిరి. ఏందంట? నేనేమో చెప్పిన, ఎప్పుడట? గర్భమందు పడక ముందుకే పేరు పెట్టాడట. నీకు కూడా గర్భములో పుట్టక ముందుకే పేరు పెట్టాడు దేవుడు. నీ తల్లిదండ్రులు నీకు పేరు పెడతారన్న విషయం దేవునికి తెలియదా? అందుకనే కదా వాక్యం చూపించిన 139 పిండమునై ఉండగానే నీవు నన్ను ఎరిగితివి. ఒక భక్తుడు పాట కూడా రాశాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. చెప్పలు కొడదాం. పిండమునై ఉండగా నీ కన్నులకు, అందరు చెప్పలు కొడదాం. మరుగై ఉండాలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివే. అయ్యో పాట రాదా మీకు? విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాహుగా ఎరిగి ఉన్నావు రాజా, బాహుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఆయన పుట్టక ముందుకే ఆయన పేరంట. చూడండి, మా తండ్రి గారు కూడా నేను పుట్టక ముందుకే నా పేరు పెట్టాడు, రంజిత్ కుమార్ అని. ఏమండి?
మా అక్క పుట్టేటప్పుడే ఆయన ఒక పేరు రాశాడట. ఫస్ట్ కాన్పునప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు 2 పేర్లు రాసి పంపించాడు. ఏమిటి? ఆడపిల్ల పుడితే సుమలత, మగ పిల్లగాడు పుడితే రంజిత్ కుమార్. ఏమని? ఆయన అప్పుడు ఫ్యాన్స్ అట, సుమలత ఫ్యాన్స్. ఏంటి? సుమలత హీరోని ఫ్యాన్స్ కాబట్టి పుట్టక ముందుకే రాసి పెట్టిండు. ఈ రంజిత్ అంటే ఏదో సినిమాల అది మన భానుచందర్ రంజిత్ కుమార్ అనే ఒక క్యారెక్టర్ చేస్తాడట, దాంట్లో పేరు ఉంటుందంట. ఆయన చెప్తారు అప్పుడప్పుడు గుర్తు చేస్తుండ అంటాడు, మీ పేర్లు ఎట్లా పెట్టినా అన్నది. ఇక్కడ ప్రభు దూత కూడా యేసు అనే పేరు పెట్టింది. యేసు అనగా రక్షకుడు అనే అర్థము. ఏంటంట? రక్షకుడు. ఆ రక్షకుడికి వీళ్ళ యూదుల ప్రకారము 8వ దినమున సున్నతి చేయడము చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా సరే, మగపిల్ల అయినా ఆడపిల్ల అయినా కానీ సున్నతి చేసేది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లేవీకాండం చూడండి, మీరు ఒకసారి అనుకోవచ్చు మరి మగపిల్లగాడు ప్రభువు కదా, మరి అక్కడ ఒకసారి లేవీకాండం 12వ అధ్యాయం తీద్దాం. 12వ అధ్యాయం. దేవుడు మగపిల్లగాడే, మరి మగపిల్లగాడికే సున్నతి చేయమని ఉన్నదయ్యా, మరి ఆడపిల్లకు ఉన్నదా లేదని డౌట్ రావచ్చు. కొంతమందికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. తీయండి లేవీకాండము 12వ అధ్యాయం 5-6 వచనాలు. ఎవరైనా దేవుడిచ్చిన వారే, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పుడెల్లా 2 వారములు పురుషాయి ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఉన్నది. అక్కడ ఉన్నదా లేదా? కుమారుని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా 1 పావురపు పిల్లైనను, చిన్న గువ్వనైనను. చాలు. ఏం చెప్తాము? ఆడపిల్లైనా మగపిల్లైనా ఏం చేయాలా? ఒక దినం రావాలి. ఆ దినం వచ్చినప్పుడు సున్నతి చేసే దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడానికి ఏంటంట? గొర్రెపిల్ల కానీ పావురం పిల్ల కానీ ఏదైనా ఇవ్వాలని చెప్తున్నారు. మనకు చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ పిల్లలు పుట్టేటప్పుడు ఫస్ట్ కానిపోయినప్పుడు ఏం చేస్తారంటే అమ్మగారి ఇంటికి దగ్గర పెడతారు ఒక 3 నెలల వరకు. తెలుసా? ఇక్కడ ఉంటుంది 66 దినములు, తర్వాత 80 దినములు అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇదే బైబుల్ను వాళ్ళు ఆచరిస్తున్నారు. కడగా ఉండవలెను అంటే ఏమిటి? దూరముగా ఉండవలెను. ఈ ఆచారం ఇంకా వస్తుంది. ఏమొస్తుంది? ఇంకా వస్తుంది. మనకు చాలా మంది తెలియదు. బైబిల్లో చాలా ఆచారాలు ఉన్నాయి. అర్థమైందా? పాత నిబంధనలు అన్ని ఆచారాలే. గుర్తుపెట్టుకోండి. ఏంటి? అన్ని ఆచారాలు, మస్తు ఆచారాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? మీరు నన్నేమో ఇట్లా చూస్తాను, నిజమేనా కాదా? ఏదో అట్లా చూస్తున్నారా? ఏమో మరి కిరణ్ అన్న కోపంగా చూస్తాడు. మరి కిరణ్ అన్న ఏమో మరి ఏమనుకుంటాడు ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తర్వాత అదే విషయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు అదే పేరు పెడుతున్నారు. యేసు అని పేరు పెట్టి గువ్వ పిల్లలు వీటిని ఇస్తున్నారు, ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆయనను ఏం చేశారు? కథ మీ అధ్యాయాన్ని మొత్తం ఒకటేసారి ఒక స్టోరీలో, ఒక 5 నిమిషాలు ఒక స్టోరీలో చెప్పేస్తాను. ఓకేనా? ఒక 5 మినిట్స్లో వాక్యం ముగిస్తాను. ఎందుకంటే టైం అవుతుంది, మన సమయం ఎక్కువ అయిపోయింది. 5 నిమిషాలలో ముగిస్తాను. ప్రతిష్ఠించిన తర్వాత, ప్రభువును ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేశారంటే, కొన్ని రోజుల తర్వాత ఏం చేసిందంటే ఆయన దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుతున్నాడు. అయితే వాళ్ళ వాడుక చొప్పున ఏం చేసిందంటే 41వ వచనం నుండి 50 వాడు ఉంటుంది. ఏంటంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవాలయంకి తీసుకొచ్చింది. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు ఊరికే దేవాలయానికి వస్తే పోతున్నారు. అక్కడ ఉన్నది, రాసి ఉన్నది, దేవాలయంలోకి వస్తున్నారు పోతున్నారు. కానీ ఆ 12 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే వీళ్ళు మళ్ళీ వెళ్తుందంటే ప్రభు వీళ్ళతో వస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఈయన రాలే, ప్రభు వెనక నడుస్తున్నాడేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ముందు వెళ్తున్నారు. అర్థమైందా? యేసు వెనక నడుస్తున్నాడు అనుకున్న వీళ్ళు ముందు వెళ్తున్నారు. నడవలేదు, రాలేదు. కానీ అయితే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఆడ కూర్చొని అయ్యో ప్రభు ఎందుకు రాలేదు, తర్వాత వీళ్ళు చూసుకోగానే ఏం చూసాం? ప్రభు కనబడలే. ప్రభాకర్ అన్న నిలబడు. కనబడకుండా ఏం చేశారంటే ఇక 3 రోజులు ఆయనను వెతకడం మొదలుపెట్టింది. అక్కడ ఊర్లో ఏం చేస్తున్నారు? వెతకడం మొదలు పెడితే ఈయన పోయాట ఎక్కడ ఉన్నాడట? ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడట? దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతాడు, ఈయన సమాధానం చెప్తాడు. ఈయన క్వశ్చన్స్ అడుగుతా అంటే ఈయనకి ఇంతటి జ్ఞానం ఎక్కడిది? హల్లెలూయా. నీ పిల్లలను చర్చికి ఎందుకు తీసుకొస్తాను? జ్ఞానం ఎదగడానికి తీసుకొస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ బిడ్డను చర్చికి ఎందుకు తీసుకొస్తాను? అలాగే ఆమె వేసే క్వశ్చన్కు అప్పుడు నేను కూడా ఇట్లా అనుకోవాలి, అరే నిజమే కదా, అసలు ఈమెకి ఎక్కడి జ్ఞానము?
ఆయన తీసుకొచ్చేదాన్ని కానీ తీసుకొచ్చి అడుగుతుంటే వాళ్ళ స్నేహం పొందుతా అంటే తల్లిదండ్రి వచ్చి, అయ్యో ఇంతవల్ల నా కుమారుడా, ఏమయ్యావయ్యా నువ్వు, నీ గురించి 3 రోజులుగా మేము వెతుకుతున్నామే, మాకు కనబడట్లేదే, ఏమైంది అంటే ఆయన చెప్తున్నాడు, నా పని ఏమిటి, ఆయన పని ఏమిటి, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నా పనే అది, నేను పంపించిందే. దేవుడు నిన్ను పంపించిన పని ఏమిటి దొరికినా మొదట ఏమంట చూద్దామా, వాక్యం చదువుదామా, మత్తయి సువార్త తీద్దామా తీయండి. ఓకే, 6వ అధ్యాయం త్వరగా రీబా షెక్కెతరాల రాబా జరలు రిహెల్ రిక్కరాల రాబా బాబా 6 తీసారా 6వ అధ్యాయం తీసారా 31 6:31 కాబట్టి ఏమి తినుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. ఏందంట, ఏమి తాగుదమో అని నువ్వు చింతించకు. ఏం చింతించకు, నీ దగ్గర డబ్బులు లేవని చింతించక. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరు చేస్తారు? అన్యజనులు. ప్రభువును నమ్ముకున్న వారు వీటి గురించి విచారణ చేస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. అన్ని నీకేమి ఇవ్వాలనో దేని తెలుసు. నీ తినడానికి డబ్బులు కావాలన్నా, నీకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండాలన్నా, ఓకే, నీ పొలం ఆశీర్వదించబడాలన్నా, నీ పశువులు ఆశీర్వదించబడాలన్నా, ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రి. ఎవరికి తెలుసు? ఇటు చూడండి, ఆకాశం వైపు చూడండి, ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలియను. కానీ నువ్వేం చేయాలి మరి? కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్పష్టమైన మాట. నీతి అనగా క్రీస్తు. ఎవరు? క్రీస్తును వెతుకు. క్రీస్తును వెతుకుతుంటే ఆయన రాజ్యం గురించి తెలుస్తుంది. ఏం చెప్తా? ఆయన రాజ్యం ఏంది? పరలోక రాజ్యము. ఏ సంబంధమైన? పరలోక సంబంధమైన మనిషి. మనిషి? ఆ మనిషి గురించి నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ పరలోక సంబంధమైన రాజ్యం, పరలోకాన్ని, యేసుక్రీస్తును, ఆయన రాజ్యం నువ్వు వెతుకుతా అంటే ఈ లోకం మీద నీకేం కావాలో అవన్నీ నీ వెనకతో నడుచుకుంటూ వస్తా ఉంటాయి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అది కదా, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు లచ్చవ నువ్వేం వేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వడ్డీలకి వేయడం బంద్ చేయాలా? ఏం చేయాలా? నాకైతే తెలుసు అనుకుంటున్నావా? హల్లెలూయా. నా ప్రభువు చెప్తాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నాడు. నిన్ను నడిపిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నిన్ను నడిపిస్తాడు. నీకు ఆయుష్నిచ్చిన దేవుడు నిన్ను నడిపించడా? అర్థమవుతుందా? నీకు ఆయుష్నిచ్చిన దేవుడు నిన్ను నడిపించడా? నువ్వు ఏమి తినాలో ఏమి తాగాలో తెలియదా? అందుకనే అంటున్నాడు, నేను వచ్చిన ఉద్దేశం ఏంది? దేవదూత వచ్చి నీకు చెప్పిన విషయం ఏంది? నీవు నా తల్లివని చెప్పుకుంటున్నావే, నేను వచ్చిన ఉద్దేశం ఏంది నీకు తెలియదా? నీవు నన్ను ఎందుకు వెతుకుతున్నావు? బాలుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నా ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్న విషయం నీకు తెలియదా? మళ్ళీ వెతుకుతున్నాను, నాతో మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు కదా నువ్వు చేసింది, అవునా కదా? అర్థమైందా? 3 రోజులు ప్రయాసపడుతుంది, నువ్వు 30 దినాలు ప్రయాసపడుతుంది, 3 సంవత్సరాలు ప్రయాసపడుతుంది, 30 సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవుడిని ప్రయాసపడుతుంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకకుండా, ఆయన నిన్ను ఈ భూమి మీదకి పంపించిన ఉద్దేశం ఏమిటో నీవు తెలుసుకోకుండా. అర్థమవుతుందా? నిన్ను పంపించిన ఉద్దేశం ఏమిటి? ఆయన నిన్ను పంపించినప్పుడే నిన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం మూట నీ యొద్ద ఉన్నది, కానీ దాన్ని విప్పడం నీకు తెలియట్లేదు. దాన్ని విప్పాలంటే ఏం చేయాలి? ప్రభువును వెతకాలా. అర్థమవుతుందా? ఆశీర్వాదం నీ పక్కన ఉంది, కానీ దాన్ని విప్పాలి మూటనంటే నీవు వెతకాల్సింది ప్రభువును. ఆయన వెతికి చూపిస్తున్నాడు, బాల్యం నుండి వెతికి చూపిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 12 సంవత్సరాల నుండి ఆయన 30 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రితో పని చేసుకుంటూ ఉన్నాడు. దేవాలయంకు వచ్చిపోతూ ఉంటూ పని చేసుకుంటున్నాడు. మళ్ళీ అప్పటిదాకా ఆయన ప్రసంగం చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా ఏం చెప్పలే. ఏం చేసిండు? కష్టపడ్డాడు. ఏం చేశాడు? తండ్రి పని చేశాడు. ఏం పని చేశాడు? తండ్రి అట వడ్రంగి పని చేస్తాడు, ఆ పని ఈయన చేశాడు. అర్థమైందా? 51, 52 వచనములు ఉంటుంది. ఈ మాట మీకు డౌట్ రావచ్చు, చదువుదాం ఒకసారి. లాస్ట్కు 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 51, 52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, అంతటా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిండు. 12 సంవత్సరాలు తక్కువ 3 రోజుల తర్వాత కలిసిండు కదా. కలిసి అంతటా ఆయన బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. జాకారంకు వచ్చి లోబడి ఉండి
ఆయన తల్లి ఆ, ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఆ. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. అబ్బా చప్పలు కొడదామా. ఏం చేస్తున్నాడంట? నీవు దేవుని దయందును మనుషుల దయందును నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని దేవుని మందిరానికి కట్టబడి ఉంటే, అర్థమైందా? ఏముంటే దేవుని మందిరానికి నువ్వు వస్తే, నువ్వు మధ్యలో మధ్యలో తప్పకుండా వస్తే మళ్ళీ ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఆమేన్. ఏమవుతావు? ఆమేన్. మళ్ళీ ఆశీర్వాదం అంటే ఎక్కడి నుండి వస్తుంది మరి? అర్థమవుతుందా? ప్రభువుల ఊరంట దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడట. నీవు కూడా ఇప్పుడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలంటే నీవు ఈ ఛాయిస్ ఏదన్నది నీకు నువ్వే పరీక్షించుకో. నీ ఛాయిస్ దేవుడా కాదా? హల్లెలూయా. దేవుని రాజ్యమా కాదా? దేవుని రాజ్యం. ఆయన వచ్చిన పని ఏందో ఆయనకు తెలుసు. యేసు వచ్చిన పని ఏమో తెలుసు. నన్ను ఎందుకు వెతుకుతున్నారు అంటున్నాడు. అర్థమవుతుందా? 2వ అధ్యాయం పైనగా చదువుకోండి. ఎందుకు వెతుకుతున్నాను? నా పని ఏంటి? దేవుని పని నేను చేయాల్సిందన్న విషయం నాకు తెలియదా? మరి నీ పని ఏంటి? భూమి మీదకి వచ్చింది దేవుని పని చేయాల్సిందన్న తెలియదా? దేవుణ్ణి స్తుతించాలి.